హాయ్ అండి. అందరికీ నమస్తే. ఈరోజు మన లైఫ్ స్టైల్‌లో గోధుమ పిండితో ఆలు కచోరీని ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూద్దాం. ముందుగా ఒక బౌల్‌లో ఒక కప్పు గోధుమ పిండి, అర టీ స్పూన్ సాల్ట్, ఒక పావు కప్పు బొబ్బాయి రవ్వ, ఒక టేబుల్ స్పూన్ ఆయిల్‌ని వేసుకొని పిండి అంతా కలిసే వరకు కలుపుకోవాలి. ఇలా కలుపుకున్నాక మధ్యలో వాటర్‌ని కూడా యాడ్ చేస్తూ పిండిని ఇలా కలుపుకొని పక్కనుంచుకోవాలి. ఇక గ్యాస్ ఆన్ చేసుకొని ఒక పాన్ పెట్టుకొని అందులో ఒక టేబుల్ స్పూన్ ఆయిల్, ఒక టేబుల్ స్పూన్ జీలకర్ర, సన్నగా కట్ చేసుకున్న ఆనియన్స్ని కూడా వేసుకొని ఫ్రై చేసుకోవాలి. ఆనియన్స్ ఫ్రై అయ్యాక ఉడికించుకున్న బంగాళదుంపను కూడా వేసుకొని ఒకసారి కలుపుకోవాలి. ఇక ఇందులో చూపిస్తున్న మసాలాలన్నీ వేసుకొని మరొకసారి కలుపుకోవాలి. ఇలా అన్నీ కలుపుకున్నాక ఇందులో కొత్తిమీరను కూడా వేసుకొని ఒకసారి బాగా కలుపుకొని ఇక స్టవ్ ఆఫ్ చేసేసి దీన్ని పూర్తిగా చల్లారనివ్వాలి. మనం ముందుగా కలిపి పెట్టుకున్న ఈ గోధుమ పిండిలో నుంచి చిన్న చిన్న బాల్స్ లాగా చేసుకొని ఇలా చేసుకున్న దాంట్లోకి మనం ముందుగా ప్రిపేర్ చేసుకున్న ఆలు కర్రీని కూడా పెట్టుకొని వీటిని 4 వైపులా క్లోజ్ చేస్తూ కచోరీలాగా చేసుకోవాలి. ఇలా రౌండ్గా చేసుకొని బాగా మరుగుతూ ఉన్న ఆయిల్లోకి వేసుకోవాలి. ఇలా కచోరీలన్నీ వేసుకున్నాక గ్యాస్ని లో ఫ్లేమ్లో పెట్టుకొని వీటిని 2 వైపులా లైట్ గోల్డెన్ కలర్లోకి వచ్చేట్టుగా ఫ్రై చేసుకోవాలి. ఇలా ఫ్రై చేసుకున్న వాటిని ఇక వేరొక ప్లేట్లోకి తీసుకొని సర్వ్ చేసుకోవాలి. చాలా సింపుల్ కదా. మీరు కూడా మీ ఇంట్లో ఎప్పుడైనా బర్త్డే పార్టీస్ కానీ కిట్టి పార్టీస్ కానీ ఇలా ట్రై చేసి మీకు ఎలా వచ్చిందో కింద కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. వీడియో నచ్చితే ఒక చిన్న లైక్ చేసి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి షేర్ చేయండి. అలాగే మరిన్ని ఈజీ అండ్ హెల్తీ రెసిపీస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.